ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఎప్పుడు మనం చాలా కథలు చెప్పుకున్నాం. తెలివి తక్కువ కోడళ్ళు, తెలివి తక్కువ అబ్బాయిల గురించి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫన్నీ స్టోరీస్. అయితే తెలివి గల్ల వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తెలివైన కోడళ్ళు. తెలివి గల కోడళ్ళు కథ. అంటే ఇది వరకు ఒక కోడళ్ళ కథ చెప్పాను. నలుగురు కోడళ్లలో ఎవరెవరికి ఏం పనులు ఇవ్వాలి, అలాంటిది ఒక చందమామ కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక భార్య భర్త పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలట. ముగ్గురు అబ్బాయిలు అయితే వీళ్ళు బాగా పెద్దవాళ్ళు అయ్యాక కొడుకులకి పెత్తనం అప్పచెప్పేశారు. అప్పచెప్పేశాక ఈ ముగ్గురు భార్య భర్త, ఈ ముగ్గురు ఉండి ముగ్గురు కొడుకులు కోడళ్ళు అంతా ఓచోటే ఉండి తెగ కీచులాడుకుని కొట్టుకు చచ్చి ఎంతసేపు పోట్లాడుకునేవాళ్ళు. నువ్వంటే నువ్వు, నేను ముందు చేశానంటే నువ్వు ముందు చేసావు, నేను ముగ్గేసానంటే నువ్వు చుక్కలు పెడతావా, ఇలా ఏవో అక్కర్లేని మాటలు అనమాట. కొట్లాడుకుంటుంటే ఈ పెద్దవాళ్ళకి విసుగు పుట్టింది. ఇలా కాదు, ఎవరిది వాళ్ళకి పంచిచ్చేద్దాం. అదేమో పెద్ద ప్రాంగణం, 3 వాటాలు ఇల్లు, ముగ్గురు కొడుకులకి 3 వాటాలు చేసేద్దాం ఇల్లు. అక్కడి నుంచి మనకి ఏవో చిన్న పంచ వేసుకుని మన దారిని మనం ఉందాం, మనకు అవసరమైనవి పిల్లలు చూస్తారు అని మాట్లాడుకున్నారు. కొడుకులు చక్కగా కలిసే ఉండేవాళ్ళు. కోడళ్లతో వచ్చింది తంట. అక్కడి నుంచి ఏమైంది, ఏం చేశారు, ఆ పెద్ద ప్రాంగణంలో 3 వాటాలు చేశారు ఇంటిని. 3 వాటాల్లో ముగ్గురు ఉండేవాళ్ళు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. అక్కడి నుంచి ఆ భార్యాభర్త అమ్మ నాన్న మాత్రం ఓ చిన్న ఇల్లు వాకిలి, ఓ చిన్నది పర్ణశాలలాగా ఏర్పరిచి, పెద్దవాళ్ళకి ఎంత కావాలి ఏముంది, పడుకుందుకు మంచాలు, కాస్త వంట వండుకుందుకు ఏదైనా, ఓపిక లేకపోతే ఏదో కోడలు కూర నారో చేసి పెట్టేది, అత్తగారు వేడిగా అన్నం వండుకునేది, అలా ఏదో ఏర్పరచుకున్నారు. అయితే ఏమైంది, వీళ్ళు ముగ్గురులో మళ్ళీ పెద్ద ఆవిడికి ఆఖరి ఆవిడికి చచ్చేలా తగదా వచ్చింది. ఒకసారి వచ్చేసరికి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. మాటలు మానేశారు, ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు, మాటలు లేవు. ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలి, మధ్యలో ఉన్న కోడలికి చెప్పేవాళ్ళు. ఏమైనా చేసినా మధ్యలో కోడలికే వచ్చేది, ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఎలా ఉండేదంటే, ఎవరైనా ఒకళ్ళు ఒక వస్తువు చేయించుకుంటే రెండో ఆవిడ అది వినేసి గోడకు చెవిలా నుంచి వింటాం. వినేసి మగుడితో చెప్పి నాకు కూడా అలాంటిదే కావాలి, అది 5 తులాలు పెట్టి చేసుకుంటే నాకు 6 తులాలు కావాలి, అది ఇంతకీ వెండి కంచం కొనుక్కుంటే నాకు ఇంకొంచెం పెద్ద వెండి కంచం కావాలి, వాళ్ళ కంచంలో ఓ బంగారు పువ్వు ఉంటే నా కంచంలో 2 బంగారు పువ్వులు ఉండాలి, ఇలాగా తంటాలు పడుతూ ఉండేవాళ్ళు. సరే, నడుస్తూ ఉంది ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ. మధ్యలో ఆవిడ మాత్రం వీళ్ళిద్దరితోటి బాగానే ఉండేది. ఇద్దరు ఈవిడ చెవులు నింపుతూ ఉండేవాళ్ళు అనమాట రెండో కోడలికి. అయితే అత్తగారి మెళ్ళోనట 3 పేటల మంచి బంగారు నగ ఒకటి ఉంది ఆవిడ మెళ్ళో, లావుపాటి వస్తువు అనమాట. అయితే మామగారు అన్నారట, ఏమే అన్నీ పనిచేసాము, మనకు ఆడపిల్లలు లేరు, అమ్మాయిలు ఉంటే పోనీ తల్లి బంగారం ఆడపిల్లకి వెళ్తుందని. ఈ ముగ్గురు కోడళ్లలో ఓ పిల్లకి ఎవతకో ఒకదానికి, ముగ్గురికి తలా ఒక వాటా ఇచ్చేసేయమన్నాడు. ఎవతకో ఒకదానికి అనలా, ముగ్గురికి 3 ముక్కలు చేసి ఇచ్చేయమంటే ఈవిడంది, అదేమిటండి తరతరాల నాటి వస్తువు, నాకు మీ అమ్మ ఇచ్చింది, మీ అమ్మకి మీ నాయనమ్మ ఇచ్చింది, మీ నాయనమ్మకి వాళ్ళత్తగారు ఇచ్చింది, ఎన్ని తరాల నుంచో వస్తుంది, ఒక వస్తువు ఒక పోళంగా ఉంచాలి, 3 ముక్కలు చేస్తే అందం పోదు వస్తువు, 3 పేటలు గొలుసుని 3 విడివిడిగా చేస్తే ఇంతంత పిల్లలు అనుకో, పోనీ ఒక పేట మెళ్ళో వేసుకుంటారు కోడళ్ళు, పెద్దవాళ్ళు, పిల్ల జల్లా ఉన్నవాళ్ళు. ఆ ఒక్క గొలుసు వేసుకుంటే ఏం బాగుంటుంది, చూస్తాను వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా బుద్ధిమంతురాలు అనిపిస్తే వాళ్ళ మెళ్ళో వేస్తానండి ఈ వస్తువు అని. ఇది ఆఖరి కోడలు వినేసింది. అమ్మ బాబోయ్, మీ అమ్మ తెలివితేటలు చూడండి, ఎవరికో ఇచ్చేస్తుంది టండోయ్ అని మొగుడికి చెప్పింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా పెద్ద ఆవిడ వింది. ఆవిడేమో చిన్న ఆవిడ చెవిలో వేసింది. మధ్యలో ఇగో వాళ్ళకి ఇలాట, అత్తగారు ఇలా అన్నట్ట, అది వినేసింది. ఇప్పుడు ఏం చేస్తుందో, తెలివితేటలుగా అత్తగారిని బుట్టలో వేసుకుంటుందో ఏమిటోనే, పెద్దవాళ్ళం మన ఇద్దరం ఉండంగానే అని చెప్పింది. చెప్పేసరికల్లా రెండో కోడలు భర్తకి చెప్పింది, మీ అమ్మగారు ఇలా అన్నారు, మీ మరదలు విన్నది, మీ వదినకి తెలిసింది, ఆవిడ నాకు చెప్పింది అని. ఆయన భర్త ఏమన్నాడు, ఏముంది, నువ్వు కూడా నీ తెలివితేటలు చూపించి నీకే వస్తుందేమో చూడు, తెలివిగా వ్యవహరించి గొలుసు సొంతం చేసుకో అన్నాడు ఆయన నవ్వుతూ. భార్య తెలివిగలదని ఆయనకు తెలుసు అనమాట. సరే, అక్కడి నుంచి ఏమైంది, ఇది ఎప్పుడైంది, సంక్రాంతి పండగ తర్వాత అయింది. సంక్రాంతి తర్వాత రావాల్సిన పండగ ఏమిటి, ఉగాది. సరే, ఏమనుకున్నారు, ఉగాది పండగకి బాగా పిండి వంటలు చేసి పెట్టి అత్తగారిని లైన్లో పెట్టుకోవాలి. ఇక నుంచి అత్తగారి మనసు గెలుచుకునే వ్యవహారం చేయాలి వస్తువు కోసం. మామూలుగా శాస్త్రానికి ఏం చేయాలో పెద్దవాళ్ళకి అది చేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు గడ్డి పెట్టకుండా చేస్తున్నారు. కనీసం అదే ఏదో ఒకటి ఇప్పుడు కేర్ఫుల్గా చేయాలి. సరే, ఏమనుకున్నారు, నేను రకరకాల పిండి వంటలు వండుదాం అనుకున్నారు.
ఆవిడ పిండి వంటలు వండేస్తోంది, ఈవిడ పిండి వంటలు వండేస్తోంది. ఈ గుమగుమలన్నీ చూసి రెండో కొడుకు అన్నాడు, ఏమేవ్ మా వదిన వండేస్తోంది, మీరు నా మరదలు వండేస్తోంది, నువ్వేం వండుతున్నావు? నేనేమి చేయనండి, ఓ పని చేయండి, బజార్ వెళ్ళి మీ నాన్నగారికి ఓ చాపు, మీ అమ్మగారికి ఓ చీర, రవికలు గుడ్డ పట్టుకురండి అని చెప్పింది. ఈవిడ 10 రకాల పిండి వంటలు చెప్పింది పెద్ద ఆవిడ. చిన్న ఆవిడ చెప్పింది. ఇద్దరు ఎవరికి చెప్తారు? మధ్యలో అమ్మాయి కదా చెప్పేది. వీళ్ళు ఏం వండుతారో ఆ అమ్మాయికి తెలుసు. ఆ పూట ఏం చేసింది, పప్పు కూర చారు ఏదో చేసుకుంది. దేవుడి కోసం అంత నాలుకంత పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టింది. 11 గంటలు 10 గంటలు అవ్వంగానే పెద్ద ఆవిడ ఒక పళ్ళె నిండా సంబారాలు ఏమేమి వండిందో అవన్నీ పెట్టి, మరి తోడుకోట్లకి అన్ని తన మాటలు వినేది అదే కదా, అందించింది. ఆఖరి ఆవిడ ఇంకో 10 రకాలు చేసింది. ఆవిడ గారెలు బూర్లు, వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకే రకం చేయాలి. ఆవిడ రకం వేరు, ఈవిడ రకం వేరు. ఓకే. 2 రకాలు వచ్చాక ఆ 2 పళ్ళాలు జాగ్రత్తగా చూసుకుని ఈమెను ఏం చేసింది, వీళ్ళు చేసింది ఆఖరి ఆవిడ దాంట్లోంచి కొన్నెత్తి పెద్ద ఆవిడకి ఇచ్చింది. పెద్ద ఆవిడ దాంట్లో ప్లేట్లోంచి కొన్నెత్తి చిన్న ఆవిడకి ఇచ్చింది. అంటే అవి 2 పదార్థాలు తను చేసినట్టు సినిమా ఇచ్చింది. ఓ. ఇంకా పళ్ళల్లో కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, సరే మొగుడు భార్య భర్త తిన్నారు, పిల్లలకి ఏదో పెట్టారు. జాగ్రత్తగా ఈ ఆవిడవి ఈవిడివి 4 వస్తువులు ఒక పళ్ళెంలో అమర్చుకుని తను చేసిన పాయసం ఓ కప్పులు పెట్టి చీర చాపు చేత్తో పుచ్చుకుని వెళ్ళింది. ఈ లోపల పెద్ద కోడలు సామాన్లు పట్టుకొచ్చి స్వీట్లు హాట్లు అన్నీ పట్టుకొచ్చి చేసినవన్నీ పళ్ళెల్లో తెచ్చి అట్టహాసంగా అత్తగారికి అప్పచెప్పింది, దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆఖరి కోడలు మొత్తం పట్టుకొచ్చింది. సరే ఈ మధ్యలో కోడలు వెళ్ళాక పళ్ళెం పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. చీర చాపు భర్తతో సహా వెళ్ళి అత్తగారికి మామగారికి బట్టలు పెట్టి ఆశీర్వదించమని కాళ్ళకి దండం పెట్టి, అత్తగారు చీర చాపు చూసుకుని, అబ్బో ఎంత మంచి రంగే, నెమలికంఠం రంగు ఎంతో బాగుందని, మీ అబ్బాయి తెచ్చాడు అత్త నీకోసం, నీకు ఈ రంగు ఇష్టమని ఈ రంగు తెమ్మన్నాను, అందుకే మావయ్య కూడా అత్త కోడళ్ళంచు పంచి తెప్పించాను. పెద్దవాళ్ళు ఆఖరి వాళ్ళు స్వీట్లు చేశారు కానీ బట్టలు తెల, ఈవిడ బట్టలు తెచ్చింది. సరే దండం పెట్టాక అత్తగారు అంది, మా అమ్మాయి నీకు ఎంత చక్కటి బుద్ధే, నీకు మంచి రంగులు ఎన్ని చేసావని మెళ్ళ నుంచి గొలుసెత్తి కోడలు మెళ్ళ వేసేసింది. వేసేసాక కాసేపు కూర్చున్నారు. అత్త మావకి దండం పెట్టి చిన్న కోడలు వెళ్ళిపోయింది. రెండో కోడలు మావగారు అన్నాడు, ఏమే పెద్దది ఇంత పళ్ళె నిండా స్వీట్లు తెచ్చింది, చిన్నది ఇంత పళ్ళె నిండా స్వీట్లు తెచ్చింది, వాళ్ళిద్దరికీ ఇవ్వలేదు, చీర చాపు తెచ్చిందనా దీని మెళ్ళో వేసావు అన్నాడు. కాదండి, దీనికి పొదుపు పొట్లని తెలుసు, తెలివి ఉంది, దీని దగ్గర వస్తువు కాపాడుకునే గుణం ఉంది, అందుకని ఇచ్చానండి. ఏం గుణమే, వాళ్ళిద్దరూ వండారు, ఇది బజార్ నుంచి డబ్బులు పెట్టి తెప్పించింది, పైగా పళ్ళె నిండా స్వీట్లు తెచ్చింది, దీని తెలివి ఎక్కడ కనిపెట్టావు నువ్వు అన్నాడు ఆయన. అయ్యో మీకు అర్థం కాలేదండి, ఆ పళ్ళెము ఈ పళ్ళెము ఈ పళ్ళెము 3 పళ్ళెలు వరుసగా పెట్టండి మీకు అర్థమవుతుంది అని. బాగా చూశాక మామగారికి అర్థమైంది, ఈ మధ్య కోడలు తెచ్చిన పళ్ళెల్లో సగం వస్తువులు పెద్ద కోడలు చేసినవి, సగం వస్తువులు చిన్న కోడలు చేసినవి. తను ఏం చేసింది, తను చేసింది ప్రత్యేకంగా వెండి గిన్నెలో అంత పాయసం, అంతే అంతే. హాయిగా ఇంట్లో పనులు చేసుకుని స్థిమితంగా ఉంది. బట్టలు ఎక్స్ట్రా, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టింది, పండగ నాడు బట్టలు పెట్టింది, పెద్దలకు పెట్టినట్టు ఫలితం బాగుంది. దీనికి తెలివి ఉందండి. వీళ్ళు వండారని తను కూడా వండకుండా, వండితే ఏముంది ఓ రోజే వంటకాలన్నీ వేస్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరూ వండుకున్నారు అని చెప్పి అన్నది. అందుకని దీనికి తెలివి ఉందండి, ఇది సంసారం పొట్లేం చేస్తుంది, వీళ్ళిద్దరికి గోలే తప్పిస్తే లబోడా శంఖాలవి ఒంటి శబ్దం రావు, ఊరికే శబ్దం ఇంత కనపడుతుంది, అందులోంచి ఏం బయటికి రాదు, అవుట్పుట్ లేదు దానికి, అందుకని వాళ్ళకి ఇవ్వలేదు, దీనికి ఇచ్చానంటే మామగారు మెచ్చుకున్నారు. సాయంకాలం దీపం పెట్టడానికి తులసి కోట దగ్గరికి వెళ్ళంగానే ఇద్దరు చిన్న తోడుకోడళ్ళకి పెద్ద ఆవిడికి ఆఖరావిడికి దీని మెళ్ళో ఉన్న లావుపాటి అత్తగారి 3 పేట్ల హారం కనపడిపోయింది. అయ్య బాబోయ్ అని చూసుకుని ఇది ఎలా ఇది సంపాదించింది అని కూపీ తీసి తమిచ్చిన స్వీట్లే అత్తగారికి ఇచ్చి చీర చాపు పెట్టి ఈ వస్తువు కొట్టేస్తుందని వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది. పిచ్చి కోపం వచ్చేసింది వాళ్ళకి. వస్తుంది తెలివి తెలబోంది అంటే ఏమవుతుందంటే తిట్లు వచ్చేస్తారు మరి, దీని కడుపు పొడక దీనమ్మ కడుపు కాల అని ఇలా 4-5 తిట్లు తిట్టుకుని ఇంక దీంతో మాట్లాడకూడదని మానేశారు. ఆ రోజు నుంచి ఇంక వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈ మధ్య ఆవిడతో కోపం వస్తే ఎవరికి చెప్తారు, అంతేగా. అమ్మయ్య వీళ్ళిద్దరి చెవులు నింపే బాధ నాకు తప్పింది, ఏం చక్కగా గొలుసు దక్కిందని రెండో కోడలు హాయిగా తన కాపురం తను చేసుకుని కదా కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, తెలివితేటలు చూడండి. మరి అనవసరంగా అయితే గోల్ లేదు మాటలు లేవు, చేయాల్సిన పని చల్లగా చేయదలుచుకున్న పని చేసడం. చందమామలో కథే ఇది. బాగుంది కదా, చక్కగా చాలా బాగుంది. సూపర్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే. నమస్తే.